హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చల్లగా ఈ ఐస్ క్రీమ్ని చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. దీనికోసం ఎలాంటి క్రీమ్స్ కానీ మిల్క్ పౌడర్ కానీ అవసరం లేకుండా సింపుల్గా ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో చిన్న కప్పు నిండా పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు పచ్చివాసన రాకుండా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని చల్లారబెట్టుకొని పైన పొట్టునంతా తీసేయాలి. పొట్టు తీసిన పల్లీలను ఒక గిన్నెలో వేసుకొని వీటితో పాటు 5-6 జీడిపప్పుల్ని 5-6 బాదం పప్పుల్ని వేసి ఒక 15 నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలి. పల్లీలు నానుతున్న గ్యాప్లోనే ఇంకో బౌల్లో 1/2 లీటర్ పాలను పోసి బాగా మరిగించుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ కోసం నేనైతే గేదె పాలను తీసుకున్నా. వీటికి బదులుగా ప్యాకెట్ పాలను కూడా తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది. ఈ పాలన్నీ చిక్కగా అయ్యేదాకా మరిగించుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేస్తున్నా. వీటితో పాటు కొంచెం పచ్చి కొబ్బరిని కూడా వేస్తున్నా. పచ్చి కొబ్బరి వేయడం ద్వారా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్నంతా కాగుతున్న పాలల్లో వేసి చిక్కగా అయ్యేదాకా వేడి చేసుకోవాలి. కాస్త చిక్కబడ్డాక ఐస్ క్రీమ్ కలర్ రావడం కోసమని ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా నేను తయారు చేసిన పసుపుని కొంచెం వేసుకుంటున్నా. హీట్ చేసుకుంటే పసుపు స్మెల్ పోతుంది కాబట్టి స్మెల్ వస్తుందనే డౌటే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో చిన్న కప్పుతో బెల్లం వేసుకుంటున్నా. స్వీట్ ఎంత ఉండాలి అనేది మీ ఇష్టం కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇదంతా చల్లారాక మళ్ళొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గాజు కంటైనర్లోకి కానీ స్టీల్ బాక్స్లోకి కానీ షిఫ్ట్ చేసుకొని గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజల పలుకుల్ని పైన వేసుకుంటున్నా. దీన్ని 6-7 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లని ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక కొత్త ఐస్ క్రీమ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.